అమాయక మహిళలను పొదుపు పేరుతో నిండా ముంచి 3 కోట్ల రూపాయలతో ఓ మహిళ ఉడాయించిన ఉదాంతం మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ తాలూకా ఐజా మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కృష్ణవేణి అనే మహిళ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూ తన వద్దకు వచ్చే మహిళలతో చనువుగా ఉంటూ మహిళలు పొదుపు చేసుకున్నటకు బ్యాంకు ఏర్పాటు చేస్తుందని చెప్పింది. ఇందులో డబ్బులు డిపాజిట్ చేసిన వారికి రెట్టింపు నగదు తిరిగి చెల్లిస్తానని నమ్మవలి. కొంతమందికి తిరిగి చెల్లించడంతో పల్లె జనంతో పాటు చదువుకున్న మహిళలు సైతం ఆమె దగ్గర డిపాజిట్ చేయడం ప్రారంభించారు. ఈ తంతు సుమారు 12 సంవత్సరాల నుండి జరుగుతుంది. ఈమె దగ్గర 2000 మంది సభ్యులుగా చేరి డిపాజిట్లు చేశారు. గత 15 రోజుల నుండి సదరు మహిళ కృష్ణవేణి 3 కోట్ల రూపాయలు తీసుకుని కనిపించకుండా పోవడంతో తాము మోసపోయామని స్థానిక పోలీస్ స్టేషన్లో డిపాజిట్ దారులు ఫిర్యాదు చేశారు. రాజు బండి పోరాటం అయితే మంచి చేసుకుంటున్నాం. మాకి 30,000 కాడికి వస్తాయి. మాకి ఒక 50 కాడ నుంచి 100 కాడ నుంచి 500 కాడ నుంచి మేము తినక కట్టినాం. ఒక రోజు జ్వరం వస్తే కూడా దాకానే పోకుండా కట్టినాం మేము పైసలు. ఎందుకంటే మా పైసలు మాకు వస్తాయి కదా అని ఆమె అంత నమ్మకం కొని చూపించింది. మాకు నమ్మకంతో మేము కట్టినాం. మా పైసలు మాకు కావాలి. మేము ఏమి మెరుపొడి పోతే ఇన్ని కట్టినామో, మేము ఉపాసం ఉండి కట్టినామో, అప్పు తెచ్చి కట్టినామో. ఎందుకంటే మా పిల్లలకి పని ఇస్తుంది. ఒక రోజు లేకుండా మనకైతే పిల్లల కోసం రాత్రి పగలు ముద్దాలు వేసి కష్టం అన్నం తినక ఒక పూట చేసినాం. మనకైతే ఇప్పుడు దారి చూపేయాల. ఆమె పోయి అక్కడ కూర్చుంటే మనకు సరిపోదు. ఆమె దగ్గర ఏముందో మనకు అమ్మి చూపెట్టాలా. మన బస్సుకు మనకి పెట్టాల్సింది ఆమె. మేమైతే ఇటు సైడ్ పరిస్థితి అయితే లేదు. మేము పుస్తకంతో కష్టపడి ఏమో 100నో 20 కానీ నెల కింద కట్టుకొని పిల్లలు చదివేయాలని మేము అనుకున్నాం సార్. కానీ ఇప్పుడు లోని సార్ మేము పోయినా మేమనింది నా దగ్గర అయితే ఏం లేదు. పుస్తకం ఇస్తాను, పుస్తకం మా చేతికి ఇచ్చింది. మేము తీసుకోము వద్దని మేము అన్నాం. అయినా ఆమె నా దగ్గర అయితే ఏం లేదు, మీ ఇష్టం ఉంటే ఉండొచ్చు లేకుంటే పోవచ్చు అని చెప్పి. ఇప్పుడు నేను కష్టపడిన పైసలు పోతే మనకు బాధ ఉంటుందా లేదు సార్? మనకు బాధ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఎక్కడి నుంచి చదివించుకోవాలి? మేము అప్పు తెచ్చి అప్పు ఇచ్చిన పోతే కూడా ఆమెకి 20,000 ఇచ్చినాము, నీకు అప్పు ఎట్లా ఇస్తామని మంది కూడా. నేను 50 రూపాయల కాడ నుంచి టైలరింగ్ చేసుకుంటూ 200 వరకు కట్టినా. నెల పిల్లల చదువు కోసం పని వస్తే ఉపయోగిస్తే డబ్బులు అనేసి ఆయన ఆమె మోసం చేసింది. దానికి మధ్యలో లోన్ ఇచ్చింది. 1000కి 2000 ఇస్తారని చెప్పింది. అట్లా నమ్మకంతో ఇట్లా కట్టుకుంటూ పోయినాం. దాదాపు 20,000 దాకా రావాల మాకు. ఆయన పిల్లలతో సహా వెళ్ళిపోయి స్టెప్ అయిపోయాం. సకీనా బేగం. నేను 100 కానుంటి కన్నా 8 సంవత్సరాలు అవుతుంది. మళ్ళా 500 కానుంటి కడుతున్నా. నా పరిస్థితి చూసుకొని మేము కడుతున్నాము. మాకు డబ్బులు రావాలా చెప్పేందుకు అట్లా ఆశతో మేము లోన్ తీసుకోకుండా అట్లే కట్టుకుంటూ వెళ్ళిపోయినాము. కానీ ఆమె లేదు. ఇప్పుడు పిల్లల చదువు కోసం కష్టపడి టైలరింగ్ చేసుకుంటూ అట్లే కట్టేసుకుంటూ పోయినాము. ఆమె లేదు. ఎట్లయినా కానీ దయచేసి డబ్బులు వచ్చేటట్లా చేయండి. నిన్న ఉదయం దాదాపు ఒక 110 మంది మహిళలు మా దగ్గరకు వచ్చినారు. వాళ్ళ యొక్క బాధలను వెలుగొట్టున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రతిభ మహిళా సొసైటీ అనే ఒకటి దాదాపు 2004 సంవత్సరం ప్రారంభించినట్టు తెలిసింది. అక్కడ ఈ మహిళా పొదుపు వాళ్ళు కూలీల నుంచి నెలకు 100, 200, 300, 500 ఇట్లా కూలీలు పోగు చేసి వాళ్ళు పొదుపు చేసుకున్నారు. ఈ రకంగా ఒక్కొక్కరు 8,000, 10,000, 15,000, 20,000 ఇట్లా దాదాపు ఒక 1,500 నుంచి 2,000 మంది వరకు ఈ యొక్క ఐజా మండలంలో వాళ్ళందరూ పోగు చేసుకొని ఆ కృష్ణవేణి అయిన మహిళకు ప్రతిభా మహిళా పొదుపు సంఘంలో వాళ్ళు జమ చేసుకుంటే దాదాపు ఒక 6 నుంచి 8 మాసాల నుంచి రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, అట్లా లోన్లు ఇస్తామని ఇట్లే టైంపాస్ చేసుకుంటా ఒక 10-15 రోజుల నుంచి ఆమె ఎస్కేప్ అయిందని మా దగ్గరకు వచ్చినారు. వెంటనే మేము స్పందించి స్థానిక ఎస్ఐ గారికి ఈరోజు కేసు నమోదు కోసం మేమందరం వారికి మద్దతు తెలిపి దాదాపు 110 మందితో ఈరోజు ఒక సంఘం ఏర్పాటు చేసి వీరికి ఫిర్యాదు చేయడం జరిగింది. నెలకు 100 రూపాయలు, 200 రూపాయలు, 1000 రూపాయలు అట్లా 2,000, 5,000 వాళ్ళ స్తోమత వాళ్ళు ఈ యొక్క ప్రతిభా మహిళా సొసైటీలో వాళ్ళు పొదుపు చేసుకున్నారు. ముఖ్యంగా ఏం తెలిసిందంటే గత 6 నుంచి 8 మాసాల నుంచి ఈ ప్రతిభా మహిళా సొసైటీ
చెందినటువంటి కృష్ణవేణి అనే ఆమె ఈ యొక్క అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె మీద. ఎందుకంటే 6 నెలల నుంచి తీవ్రమైన ఉద్యమం చేసి ఆమె ద్వారా రాబడతాం. ముఖ్యంగా ఇంకొక కొత్త విషయం ఏమంటే ఈ మహిళ ఈ పొదుపు సంఘంతో పాటు ఆమె అంగన్వాడీ కార్యకర్త అని కూడా తెలిసింది. అంగన్వాడీ సూపర్వైజరు అదేవిధంగా అంగన్వాడీ సిడిపి ఆమెపై తగు చర్య తీసుకొని ఆమె వెంటనే ఈ యొక్క ఉద్యోగం నుంచి రిమూవ్ చేసి ఆ బాధితులకు వెంటనే డబ్బులు బీద వాళ్ళకందరే వెంటనే ఇచ్చాలి, లేకుంటే తీవ్రంగా మా తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేసి ఇప్పించే వరకు పోరాడతామని మనం చేస్తున్నాం. ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, టైం అయిపోయింది, పీరియడ్ అయిపోతే కూడా వాళ్ళు ఇట్లే పోస్ట్ పోన్ చేసుకుంటూ ఆమె ఎస్కేప్ అవుతుంది. ఇంకో కొత్త విషయం ఏంటంటే గత 4-5 రోజుల నుంచి అసలు ఆమె పొదుపు సంఘాన్ని తాళం వేసినట్టు తెలిసింది. కావున బాధితులంతా మా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేసినారు. దీనికి ఏ విధంగా మీ సపోర్ట్ కావాలంటే వాళ్ళ దగ్గర ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు నా దగ్గరికి దాదాపు ఈ కృష్ణవేణి అనే వ్యక్తి ఆమె దాదాపు 3 కోట్ల వరకు ప్రోగు చేసినట్టు తెలిసింది. ఆమెతో పాటు రవికుమార్ అనే వ్యక్తి కూడా సహకరించినట్లు మాకు తెలిసింది. చాలామంది బీద వాళ్ళు కూలీనాలు చేస్తూ రోజుకి గడవని వాళ్ళు కూడా డబ్బులు ఇక్కడ వీళ్ళు ప్రోగు చేసిన డబ్బులు ఈమె కడితే ఈమె ఎస్కేప్ అవడం చాలా దారుణం, బాధ.